బీటీవీ ఇది మీ టీవీ. మనకి రాజనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఈ రోజుతో పూర్తిగా అది స్పష్టమైంది కాబట్టి సో ముందు బలరామకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అనే కార్యాచరణ మేము చేసుకుంటాం, ఉమ్మడిగా చేసుకుంటాం. తప్పకుండా ఈ నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ దిశగానే కార్యాచరణ రూపొందించుకుని రేపటి నుంచి ఇవాళ నుంచే మా కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ అనేది ఒకటి ఆలోచించుకుని ఏ విధంగా ఈ సీటు మెజారిటీ అయితే వస్తుంది, అత్యధిక మెజారిటీ ఏ విధంగా రప్పించుకోవాలనేది మేము ప్రణాళిక వేసుకుని తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇచ్చేది ఒకటే హామీ బలరామకృష్ణ గారికి, మేమంతా కూడా మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తాం. సో మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడిగా వారు ఈవేళ ప్రకటించారు కాబట్టి నేనే కాదు, మా నాయకత్వమే కాదు, ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు ప్రతి ఒక్కరూ 2019లో దాదాపు 58,000 ఓట్లు వచ్చినాయి తెలుగుదేశానికి ఇక్కడ. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈసారి మనం జనసేనకు వేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరైతే అభిమానించేవారు ఉన్నారో అంతా కూడా జనసేన పార్టీకి ఈసారి వేయాలి. అదేవిధంగా న్యూట్రల్గా చాలామంది తటస్థంగా ఓటర్లు లాస్ట్ టైం మన వైఎస్ఆర్ కేసిన వాళ్ళు కూడా ఉంటారు, వారిని కూడా ఏ విధంగా మనం మలుచుకుని మన జనసేనకి వేసి ఇక్కడ టీడీపీ జనసేన ఏ విధంగా గెలిపించాలనే ప్రయత్నం తప్పకుండా మనం అంతా చేద్దాం. దిశగా ముందుకెళ్దామని చెప్పేసి అందరినీ పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.